ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని ఒక వచనాన్ని మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును. Yes, let us read John 10:27th verse. My sheep hear my voice and I know them and they follow me. ఈరోజు మనం నేర్చుకునే విషయం, Today we are going to learn. ఎప్పుడైనా నువ్వు దేవుని స్వరం విన్నావా? Have you heard the voice of God anytime? చాలామంది Many of them ప్రార్థిస్తారు, going to pray to God. శ్రమలు పోతలేవు. They say that we didn't get any solution for our problems. వ్యాధులు పోతలేవు. We are not unable to get rid of our diseases. నేను దేవుని నమ్ముకుని నీ సమస్యలు అవుతుంది, కానీ నీ శ్రమ నుంచి నేను బయటికి రాలని బాధపడతారు. Since so many years I am following the Lord, but I am unable to come out of these problems. బైబిల్ ఏం చెప్తుందంటే, The Bible says, ఎప్పుడైనా నువ్వు నా స్వరం విన్నావా? have you heard my voice anytime? మీ జీవితంలో ఒకసారి మీ గుండెలు మీరు చేసుకొని ఆలోచించండి, ఎప్పుడైనా నేను దేవుని స్వరం విన్నావా? Test yourselves whether at any time you have heard the voice of God. ఈ వచనాన్ని మొత్తం మనం చదువుదాం. Let us read the 27-28 వచనాన్ని మనం చదువుదాం. John 10:27th and 28th verse. My sheep hear my voice and I know them and they follow me. I give them eternal life and they will never perish and no one will snatch them out of my hand. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, The Bible says, నా గొర్రెలు అనగా నా పిల్లలు నా స్వరం వినును. my children will hear my voice. ఇక్కడ ఏకవచనం పలకబడ్డది. Here only one person is speaking to us. నా పిల్లలు, My children. Lord is telling my children. దేవుని కాని పిల్లలు కూడా ఉన్నారు. So some of them are not the children of God. వాళ్ళు ఎవరంటే, Who are they? నామక్రైస్తవులు. They are only nominal. మనం దేవుని మందిరానికి వచ్చినాం. So we came to the church. ఎవరితో మాట్లాడడానికి వచ్చారు? We are to whom you want to speak? Why you have come to the church? మనం చాలా మంది మందిరానికి వస్తాం, కానీ మన ఆలోచన మందిరంలో ఉండదు. We come to the church, but our thinking is out of church. అయ్యగారు అమ్మగారు రమ్మన్నారు కనుక వచ్చినామని వస్తారు. Some of them will come that because pastor has called us. ఆ చర్చి పెద్దగా ఉన్నదని వస్తారు. Because the church is big. ఆ చర్చి అందం ఉన్నదని వస్తారు. The church is beautiful. ఆ చర్చిలో మంచి లైటింగ్ ఉన్నదని వస్తారు. Because there is a good lightning in the church. నువ్వు దేని కొరకు వస్తున్నావు? For what sake you are coming? బైబిల్ ఏం చెప్తుందంటే, What Bible says? నా గొర్రెలు నా స్వరం వినును. My sheep is going to hear my voice. ఎప్పుడైనా నువ్వు దేవుని మందిరంలో దేవుని స్వరం విన్నావా? Have you heard the voice at any time in the church? నీ వ్యక్తిగత జీవితంలో నీ దేవుని స్వరం విన్నావా? Have you heard in your personal life the voice of God? ఎవరైతే దేవుని స్వరం వింటారో, Who hears the voice of God, వారే నా గొర్రెలు అంటున్నాడు. they are the children of God. వారే నా పిల్లలు అంటున్నాడు. They are the children of God. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, My dear sisters and brothers, ఎప్పుడైనా ఆలోచించావా? have you thought of that at any time? నీవు ఆయన స్వరం వినకపోవడం వలన నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు. You are not listening the voice of the Lord. That's why you are unable to get the answer from the Lord. ఎంతో మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా శ్రమలో బాధలు ఉన్నారు. కారణం ఏంటంటే మనం ప్రార్థిస్తున్నాం కానీ దేవుని స్వరం వినే ఓపిక మనకు లేదు. So many of them are praying and number of times they are calling unto the Lord, crying unto the Lord, but they are not getting the voice of the Lord. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరం వింటావో, When you hear the voice of God, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. your life will be changed. నీ ప్రాబ్లం నుండి బయటకు Your వస్తావు. problem will be changed. నీ కుటుంబ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. Your family will be blessed. నీ వ్యాధి వెళ్ళిపోతుంది. Your disease will be get rid of. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. And your children will be blessed. బైబిల్ ఏం చెప్తుందంటే, The Bible says, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మీరు నా మాట శ్రద్ధగా విని నేను చెప్పినట్టు వింటే మీరు ఇంటిలోను, బయటలోను, పొలములోను, ఆస్తిలో అన్నిట్లోను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. So Deuteronomy 28 verse 1 it says that if you
you hear my voice and pray unto me, you will be blessed in the house and outside of the house, and your fields will be blessed, your sheep will be blessed, your children will be blessed. So everything will be blessed by me when you hear me and follow me. మార్తా మరియల సహోదరుడు చనిపోయాడు. So when the brother of Mary and Martha has died, 4 రోజులైంది సమాధిలో ఉండి. he was in the tomb for 4 days. యేసుప్రభు అక్కడికి వచ్చాడు. Jesus came to that tomb. ఏం చేశాడు? What he did? ప్రార్థన చేశాడు. He prayed to the God. తండ్రి స్వరం విన్నాడు. He heard the voice of the Father. స్వరం విన్నదాకా ఆడ ఏమీ చేయలేడు. Before hearing the word of the Father, he never did anything. కుమారుడి ప్రార్థన తండ్రి విన్నాడు. So son's prayer has been heard by the Father. విన్న వెంటనే He heard the voice of the Son. సమాధి నుంచి ఆ రాయి తీయమన్నాడు. So he get rid of the stone of that tomb. జనాలు ఆశ్చర్యపోతున్నారు. The people were surprised and astonished. 4 రోజులైంది. After the 4 days, అదంతా వాసన పట్టిండొచ్చు. so it has been rotten. ఎలా లేస్తాడు? How he will come back? దేవుని నమ్మని వారికి ఆశ్చర్యమే. So it is surprising for the people, those who are Gentiles. దేవుని నమ్మిన వారికి సమస్తం సాధ్యం. So for the people who are there in the Lord, it is everything is possible. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, My dear sisters and brothers, మనం ప్రాబ్లంలో ఉన్నాం. we are in problems. బయటికి రాదనుకుంటారు. We don't come out of that problem. We think like that. ప్రాబ్లం పోదనుకుంటారు. A problem may not go away from us. వారెవరు? Who is this? దేవుని స్వరం వినని వారు. The people, those who won't hear the voice of God. బైబిల్ మాత్రం నేను ఆశీర్వదిస్తానని చెప్తుంది. Bible says that I am going to bless you. ఎప్పుడైతే దేవుని తండ్రి స్వరం విన్నాడో, When the son heard the voice of the father, బయటికి రా లాజర్ అన్నాడు. so he called Lazarus out of the tomb. చనిపోయినవాడు బయటికి వచ్చాడు. The dead body has come to life. మీకు సంతోషం అంటే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Hallelujah. అక్కడ ఉన్న సమాజం అంతా కూడా So the people, those who are around him, దట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నారు. they said that it is impossible. కానీ ఏదేది ఇంపాసిబుల్ ఉంటుందో దేవునికి సాధ్యం. So what is impossible for the people, that is possible to the Lord. మన జీవితంలో అదే జరుగుతుంది. So that is happening in our life. ఇక అయిపోయింది నా లైఫ్ అనుకుంటాం. So people will say, I can't get anything now. నేను ఆశీర్వాదం రాదనుకుంటాం. I don't get the blessings from the Lord. ఇక నేను బ్రతికి వేస్ట్ అనుకుంటాం. If I live on this, it is waste. ఈ ప్రాబ్లం నేను తట్టుకోను The అనుకుంటాం. problem may not be getting away from me. నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటాం. I want to suicide myself. ఎక్కడ ప్రాబ్లం ఉందో Where is the problem? అక్కడ యేసయ్య ఉన్నాడు. There is Jesus. నీ స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to hear your voice. మనం చేయవలసింది ఒకటే. We should do one thing. ఈ రోజు నుంచి చెయ్యండి. Today onwards, ప్రార్థన చేసిన తర్వాత pray. When you pray to the Lord, ఆయన స్వరం వినడానికి మీరు ఎదురు చూడండి. try to listen the voice of the God. ఆయన మీతో మాట్లాడతాడు. He is going to speak to you. చాలా మంది కోపిక ఉండదు. So many of them doesn't have the patience. ప్రార్థించే టైం ఉండదు. They don't have the time to pray. వాక్యం చదివే టైం ఉండదు. They don't have the time to read the word of God. అన్ని కావాలా? Everything they need. అందరికైనా కావాలా? Everything they need more than others. ఎక్కడికి వెళ్ళి దేవుడు ఇస్తాడు. From where he is going to give you. నువ్వెంత ప్రార్థన చేస్తావు దేవుడు నీకు అంత ఇస్తాడు. So whatever the prayer you are doing, that much result you are going to get ఈ it. రోజు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత తన స్వరం విన్నదాకా నువ్వు రూమ్లోకి వెళ్ళి బయటికి రా. So when you pray today, you decide that after praying, don't come out of the room, but you try to listen the voice of God and then come out of ఈ your room. 28 లో దేవుడు ఒక మాట, వాడికి నేను నిత్య జీవం ఇచ్చిదని అంటున్నాడు. In this verse, in 28 లో వాడికి నేను నిత్య జీవం ఇచ్చిదని I అంటున్నాడు. am going to give the eternal life to that sheep who are following me. వాట్ ఈస్ ద మీనింగ్ నిత్య జీవం? What is the meaning of eternal life? శరీరానికి మరణం ఉంది, Our flesh has a death. ఆత్మకు మరణం లేదు. There is no death for the spirit. ఎవరైతే ఆయన స్వరం వింటారో Who is going to hear the voice of the God? అందరు క్రైస్తవులు కాదు. They are not the Christians. మనం ఏమనుకుంటున్నామంటే, What we are thinking? నేను ఒకసారి బాప్తిసం తీసుకున్నా, I took baptism. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, I follow as I like. నా జీవితాన్ని మార్చుకోను. I don't want to change my ఆ life. ఒక్కరోజు మాత్రం బాప్తిసం రోజు Only on that day when I baptized, సిగరెట్ బయట పడేస్తారు, I want to throw away my cigarette. నువ్వు తాగే డ్రింక్ బయట పడేస్తారు, I want to throw away the drinking bottle. దేవునికి స్తోత్రం అంటారు. I want to say praising to the Lord. అందరికి ఎప్పుడు నేను బాప్తిసం తీసుకున్నా So I want to tell that I got baptized. మళ్ళీ కదా గీత కదా ఏ విధంగా బురదలో మునుగుతుందో ఆ బురదలోకి వెళ్ళిపోతారు. After that, again they are going to live the dirty life. అది క్రిస్టియానిటీ? Is it that Christianity? అలా మార్పు ఉందా?
Is it a change in him? వాళ్ళు క్రైస్తవులు కారు. They are not the Christians. దేవుని నమ్మిన బిడ్డ, When you believe in the Lord, నువ్వు రక్షణ తీసుకున్నావంటే when you take in salvation, నువ్వు మరణం పట్టుకుని నీవు నమ్మకములే ఉండాలి. you should be able to follow Lord up to your death. నువ్వు పాప జీవితానికి వెళ్ళకూడదు. You should not go back to sin. బైబిల్ ఏం చెప్తుందంటే, Bible says that ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరం వింటావో, when you hear the voice of the God, నేను నిత్య జీవం ఇస్తాను. I am going to give you the eternal ఈ life. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా What మీకు? is the eternal life? ఎప్పటికి మరణం ఉండదు, There is no death for anyone. ఆకలి ఉండదు, There is no దప్పిగుండదు, There is no thirsty. తలనొప్పి ఉండదు, There is no headache. కరోనా ఉండదు, There is no corona. కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండవు. There is no problem of the families. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. You will be happy always. వాళ్ళు ఎవరంటే, Who is that? బైబిల్ ఏం చెప్తుందంటే, Bible says that. ప్రకటన గ్రంథంలో ఒక దేవుని మాట ఉంది. So Revelations it says. బహుజనుల గొప్ప శబ్దము, So there is a big praising sound in the heaven. నేను ఇలాగ వింటిని, I have heard this voice. దేవుని స్తుతించండి. Praise the Lord always. స్తుతి మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. So praising and thinking of God is always done by the people, those who believe Him. మనం దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం. We are coming to praise the Lord. ప్రకటన 19 లో ఉంది మాట. Revelations 19:1. మై డియర్ సిస్టర్, మై బ్రదర్, My sisters and brothers, నీకు నిత్య జీవం కావాలంటే if you want eternal life, దేవునితో నువ్వు మాట్లాడు. you should speak to the Lord. దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. So you should, Lord is ready to talk to you or speak to you. ఇక్కడ అంటున్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. Nobody is going to steal from my hand. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Today God is speaking to us. నీ వింటున్నావా? Are you listening to His words? ఈ విషయాన్ని నువ్వు ఆలోచించు. You have to think it over. ఈ 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. So let us యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. let us go through the John 10:1 to 5. గొర్రెల దొడ్డిలో ద్వారను ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు ఆయన స్వరము వినును. అతడు తన సొంత గొర్రెల పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సొంత గొర్రెలు అంటున్నాడు. the sheep are mine. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. దేవునికి సొంత గొర్రెలు ఉన్నాయి, God knows His own sheep. సొంత గొర్రెలు కానీ ఉన్నాయి. There is other sheep which may not belong to the Lord. బైబిల్ గ్రంథంలో గొర్రెల విషయం ఎందుకు చెప్పాడు? The Bible says regarding the sheep, యేసు ప్రభు వారు సంచరించింది ఎక్కువ సౌదీ, దుబాయ్, ఆ దేశంలో ఎక్కువ సంచరించాడు. so Lord when He was in this world, He has gone around so many places and He is speaking about the sheep always. అక్కడ ఇప్పటికి కూడా గొర్రెల పెంపకం ఎక్కువ ఉంటుంది. So in those areas there are many people who are going to have a flock sheep. పెద్ద బిజినెస్, గొర్రెల బిజినెస్ అక్కడ. That is a big business of those people. కనుక ఆ బిజినెస్ ఉంది కనుక యేసు ప్రభు వారు ఇక్కడ గొర్రెలనగా సాధువుగా ఉంటుంది కనుక గొర్రెల విషయం ఇక్కడ సంభోషించాడు. కానీ గొర్రెలు కాదు, మనం. So here it has been said that as a sheep, but it is not the sheep. In that place God is speaking to us. ఏమంటాడు ఇక్కడ? నా సొంత గొర్రెలు. He is telling these sheep is mine. అవి నా స్వరం వింటాయి. They are going to listen my voice. నన్ను వెంబడిస్తాయి. They are going to follow me. ఒక రోజు నేను One day మోపాలకు వచ్చాను. went to Mopala. గొర్రెలన్నీ వస్తున్నాయి. Many sheep are going along. ఇద్దరు కాపర్లు ఉన్నారు. Both shepherds were behind them. ఊరు దగ్గరికి వచ్చాయి. They came near the village. నేను అక్కడ నిలబడ్డాను. I stood there. ఒక గొర్రెల కాపరి One of the shepherd, ఒక సౌండ్ చేశాడు. he has given a sound to them. తన గొర్రెలు ఏదైతే కలిసి ఉన్న గొర్రెలన్నీ కూడా ఆ కాపరితో వెళ్ళిపోయినాయి. So they heard the voice of the shepherd and they ran after that. వేరే గొర్రెలు ఆ కాపరితో ఉన్నాయి. So the other sheep has been following the other shepherd. నేను ఆశ్చర్యపోయాను. I was so astonished. నేను కాపరి దగ్గరికి వెళ్ళి, I went to the shepherd. బ్రదర్, ఒక మాట అడుగుతాను. I want to ask something. నువ్వు పిలిచిన వెంటనే గొర్రెలు వచ్చినాయి కనుక ఏదన్నా ఒక గొర్రెలా ఉందా అని అడిగాను. So I asked him whether your sheep is there in another group. ఆయన ఏమంటుండో తెలుసా? The shepherd said, చిన్న పిల్ల కూడా అందులో లేదు. so not even one sheep is going to follow other shepherd. నా గొర్రెలు నా స్వరం విన్నాయి. That sheep has heard my voice and they came to me. నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినాయి. They came running to me because they recognized my voice. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా, Hallelujah. ఒక గొర్రెలు కాపరి స్వరం విని పరిగెత్తుకొని వచ్చినాయి. అందుకనే ప్రభువారు ఇక్కడ ఏమంటుండంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి.
So, because that sheep has followed the shepherd, in the same way, the Lord is telling the sheep is going to listen the voice of the shepherd. In the same way, you are supposed to listen me or hear my voice. ఈ రోజు నువ్వు ఏ స్వరం వింటున్నావు మరి? So, which voice you are listening? నువ్వు దేవుని స్వరం ఇప్పుడు వినడం నేర్చుకోకపోతే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన స్వరం నీకు అర్థం కాదు కనుక నువ్వు దేవునితో వెంబడించవు. So, if you don't learn how to hear the voice of the God, if He comes in the second coming, when He is coming, we could not recognize the voice of the God. ఎవ్వడు కూడా ఆయన దగ్గర నుంచి దొంగిలించాడు. Nobody is going to steal you from the hands of the God. నువ్వు నేర్చుకోవలసింది ఆయన స్వరం. You have to listen the voice of the నువ్వు God. ఎప్పుడు తప్పిపోవు. You should not go away from that God. నీ సంఘంలో బలంగా ఉంటావు. You should be able to be firm in the church. ప్రభులో బలంగా ఉంటావు. You should be strong in the Jesus. కుటుంబంలో బలంగా ఉంటావు. You should be strong in your family. నీకు వచ్చే ప్రాబ్లం నుండి నువ్వు విడుదల So పొందుకుంటావు. you are going to get rid of your problem because you are firm in always with the God. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. So in Luke 15, we will read one of the person having two children or two sons to him. నేను కొన్ని వచనాలు ఇక్కడ మనం చదువుదాం. I would like to read a few verses from this. 11, 12 వచనాలే చదవండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Praise the Lord. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఆమేన్. కమ్ ఆన్ రీడ్. And he said, there was a man who had 2 sons, and the younger of them had said to his father, Father, give me the share of property that is coming to me. And he divided his property between them. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. So here we see there are 2 sons to a rich man. తండ్రి ఎవరికి సాదృశ్యం? What is the symbol of the father here? యేసు ప్రభుకు సాదృశ్యం. So father is a symbol of Jesus here. 2 కుమారులు దేనికి సాదృశ్యం? 2 sons. What is the symbol of 2 sons here? కుమారులకు సాదృశ్యం కొత్త నిబంధన, పాత నిబంధనకు సాదృశ్యం. So these 2 sons is an indication of Old Testament and New Testament. పాత నిబంధనలను మనం చదవాలి, కొత్త నిబంధనలను మనం చదవాలి. So we have to read from the Old Testament as well as the New Testament. పాత నిబంధన చదవంది నీకు కొత్త నిబంధన అర్థం కాదు. If we won't read the Old Testament, we don't understand the New Testament. అన్నలేంది తమ్ముడు రాడు. So if there is no brother, elder one, there is no younger brother. అక్కలేంది చెల్లె ఉండదు. So there is no elder sister, there is a younger sister. కొంతమంది కొత్త నిబంధన ఈజీగా ఉన్నది చదువుతారు, పాత నిబంధనకి వెళ్ళరు. So some of them read the only New Testament, they don't read the Old Testament because they don't understand that. ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. So the family is very happy with these 2 sons. ఆ ఇంట్లో ప్రార్థన ఉంది. There is a prayer in that family. వాక్యం చదువుతారు. They are reading the Bible. ఆరాధిస్తారు. They are praising the Lord every day. పిల్లలు ప్రభులో పెంచాడు. They are happy with their children every day. They are going to the Lord and praising the Lord every day. మరి ఏమైంది? What happened? అకస్మాత్తుగా One day, మంచిగున్న కుటుంబంలో the family was very good enough, and one day suddenly శోధన ఎదురైంది. there is a temptation in the family. శోధన ఉత్తగా రాదు. Temptation won't come simply. మనం పిలిస్తే వస్తుంది. It is going to come if you call it. పోయిన వారం మనం వాక్యం విన్నాం. Last sermon. రాంగ్ ఆలోచన వలన మనం పడిపోతాం. So wrong decision, if we take wrong decision, we are going to fall down. అయితే ప్రియులారా, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే సంతోషంగా ఉంటామో, దేవునికి భయపడతామో, సాతాను కనిపెడుతుంటాడు. So whichever the family is happy with the prayers and happy with the children, the Satan is going to enter into that family. ఇక్కడ వాక్యం వింటున్న దైవ సేవకులైనా కుటుంబాలైనా సంఘస్థులైనా ఒక విషయం మీరు ఆలోచించండి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో డిస్టర్బ్ చేయలేని సాతాను వస్తాడో అక్కడ దేవుడు ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. So here my brothers and sisters, wherever there is a good family, wherever there is happiness, the Satan is going to enter there to disturb their families and to disturb their happiness. అప్పుడు మనం ఏం చేయాలి? What we have to do then? నాకు శోధన వచ్చింది కనుక, because I had a temptation, దేవుడు నాతో ఉన్నాడు. so God is with me. You should think that temptation is there, along with that God is with us. ఏం చేయాలి? What we have to do then? ఏడవకూడదు.
we should not cry. బాధపడి కూర్చోకూడదు. We should not get despaired. ఏం చేయమంటారు పాస్టర్ గారు? You cry about your problems. సాతాను దగ్గరికి వస్తాడు, So Satan is going to come you. ఏడిపిస్తాడు, He is going to make you to cry more and బాధ more. పెడతాడు, He is going to give more temptation. ఆకలిలో చావమంటాడు. So he will tell that you should die because of the starvation. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, My dear sisters and brothers, ఆలోచించండి. think it over. ఈ సంతోషమున్న కుటుంబంలో Because of this happy family, ఇద్దరు బ్రదర్స్ లో so both the brothers are happy and the family was happy. ఒకరోజు చిన్న కుమారుడు So one day suddenly younger brother, తండ్రి దగ్గరికి వచ్చాడు. he came to his father. తండ్రి, He said to his father, నేను పెద్దవాడిని అయ్యాను, I became the elder one and I know everything what to do. నాకు అన్ని తెలుసు. So I know everything, but he don't know. చాలా మంది అనుకుంటాం అన్ని తెలుసు, ఏం తెలియదు మనకు. So many people think that know everything, but they అన్ని don't know తెలిసిన వాడు anything. యేసు ప్రభు. So everything whatever knew is that Jesus. ఒక చర్చి కట్టాలన్నా, If you want to construct a church, ఆత్మలు రావాలన్నా, if you want to get spiritual, నువ్వు డెవలప్ కావాలన్నా, if you want to develop yourself, నువ్వు దేవుని స్వరం విను. we should hear the voice of God. దేవుని స్వరం వింటే సాతాను నిన్ను దొంగిలించాడు. So when you hear the voice of God, Satan may not enter into your home. అయితే ఒక విషయాన్ని గమనించండి. You have to think it over. నేను ప్రార్థన చేస్తున్నా, I am praying to God. మేము బాగానే ఉన్నాం, I am happy. మాకు శోధన ఎందుకో? Why the temptation has come to me? దేవుడు మాట్లాడాలి కనుక శోధన వచ్చింది. God has spoken to you, that's why the temptation ఈ has కుమారుడు entered. The son, తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు? why he came to his father? సాతాను కనిపెట్టాడు, So Satan has entered into him చెడు స్నేహం కలిసింది. and he got a bad friendship. నీ తండ్రి దగ్గర ఆస్తి ఉంది, So the friend said that your father has he's a rich man, చాలా డబ్బు ఉంది, he has much wealth. నువ్వు ఇక్కడ ఉంటే So if you stay here, నేను ఏది చేయనీయడు. so he may not allow you to do all the unnecessary things. ఎప్పుడు ప్రార్థన ఉంటాడు, So he will say always you have to pray. వాక్యం చదవమంటాడు. He will say that you have to pray to the Lord and read the word of God. సాతాను రూపంగా రాడు, Satan don't come in the form of a మనిషిలో చొరబడొస్తాడు. he is going to enter into a person. కనబడేది మనిషే గాని సైతాను గాడు. So the appearance will be the human being, not the Satan. ఎప్పుడైతే ఒకరు మన రాంగ్ గైడెన్స్ ఇస్తారో, When you have a wrong guidance with someone, అప్పుడు వారిలో సైతాను ఉన్నది మీరు you గుర్తుపట్టాలి. should think that the person is not speaking but Satan in him. 100% సైతాను వాళ్ళలో ఉంటుంది. So 100% Satan is going to reside నువ్వు in వారి him. మాట వింటే If you listen to the word of that person, 1000% సైతాను మన మీలోకి వస్తుంది. 1000% Satan is going to enter into you. అర్థమైతే మీకు? Have you understood? అర్థమవుతుందా? Have you understood ఒక what I'm సాతాను telling? ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత ఆ వ్యక్తి ప్రార్థనలో లేకపోతే ఇంకా 7 దయ్యాలు, సంపూర్ణమైన దయ్యాలు తీసుకొచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తాయి. When the Satan go away, if he finds that there is no prayer, there is no word of God, again the Satan is coming with many diseases and problems. It is going to enter into him. చాలా మంది అనుకుంటారు నేను మందిరానికి నేను వెళ్తలేను, Many of them will say that I am not going to నేను the ప్రార్థన church. చేయను, I don't want to pray. నేను వాక్యం I చదవాలి. don't want to read the word of God. నువ్వు కాదు, You are not telling నీలో that. సాతాను చేపిస్తుంది. The Satan is making you to do such ఈ things. కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తన ఆస్తి తీసుకొని దూర దేశం వెళ్ళిపోయాడు. So this son came to his father and he has జాగ్రత్త taken the property, whatever he has to get. జాగ్రత్త వినండి, He went far away. ఆ దేశంలో లేడు. He is not with his father. ఆ దేశంలో అంటే నా తండ్రి నా దగ్గరికి వస్తాడు, So he went away to other nation. నన్ను పాపం చేయనీయాడు. So my father, if he sees me, he may not allow me to do unnecessary things. వేరే దేశం So వెళ్ళిపోయాడు, he went away from this country to another country. ఎంజాయ్ చేస్తున్నాడు, He wanted to enjoy there with his పని friends. వాళ్ళని పెట్టుకున్నాడు, So he kept his servants. త్రాగుతున్నాడు, He is drinking. స్నేహితులు తాగుతున్నారు, So his friends are drinking. స్మోకింగ్ చేస్తున్నారు, They are smoking. అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. So they had all types of bad habits. ఒక రోజు One day, ఆ దేశంలో కరువు వచ్చింది, so the country got in a famine. తన ఆస్తి మొత్తం అయిపోయింది. So whatever he took has been finished off. ఎప్పుడైతే తన ఆస్తి అయిపోయిందో, When the wealth has completed, is when his money has been completed. స్నేహితులందరూ So వెళ్ళిపోయారు. the friends all went away. టుడే ఆల్సో Today also, నీ దగ్గర డబ్బు ఉంటే if you have money and wealth, అందరూ వస్తారు. all will come to you. యు ఆర్ గుడ్ పర్సన్, You are a good person. యువర్ మిస్సెస్ గుడ్, Your missus is good. నీ పిల్లలు మంచోళ్ళు, Your children is good. నీ బంధువులు మంచోళ్ళు. So they will be praising you. నీ దగ్గర ఏమీ లేదనుకో, If you don't have Is- money and wealth, బ్యాడ్ బాయ్,
They will say that you don't have మంచోడు కాడు. anything, you are bad. మంచోడు కాడు. So you are not bad, you అక్కడి- are a bad person. కలవడానికి కూడా ఇష్టపడరు. So they don't want to meet you because you don't have anything. ఇక్కడ అదే జరిగింది. So this is happening నువ్వు because ఎంత చెడ్డవాడవైనా whoever you are, how bad you are, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you. దేవునితో మాట్లాడుతున్నాడు. God want to speak to you. నా స్వరం వినమంటున్నాడు. He is asking you to listen the voice of God. వై? Why? నేను ఆశీర్వదిస్తాను So he చెప్తున్నాడు. want to bless you. యు ఆర్ రెడీ? Are you ready to get మీరు the ready ఉన్నారా? blessings? Are you ready to take ఈ the రోజు మీరు blessings దేవుని from స్వరం the Lord? వింటారా? Are you listening to the word of ఈ రోజు మీరు God? దేవుని స్వరం వింటారా? Are you want to listen the voice of God? చెప్పండి. Are you going to మీరు answer? దేవుని స్వరం వింటే If you listen the voice of సాతాను God, మీ దగ్గరికి రాడు. so Satan won't come to మీ you. ఇంటికి రాడు. It won't come to your మీ house. ప్రక్కకు రాడు. He won't come to you. మీ ఆవరణలోకి రాడు. He won't come around your surroundings. పారిపోతాడు. So he will run away from you. మై డియర్ సిస్టర్, మై My డియర్ dear బ్రదర్, sisters and brothers, Jesus, glory. దేవుడు మనతో ఉన్నాడు. God is with us. ఈయన ఆస్తి మొత్తం అయిపోయింది. So the wealth what it is with him has స్నేహితులు complete. వెళ్ళిపోయారు. All the friends ran away from him. ఇల్లు అమ్మేశాడు. So everything has dilapidated. తినడానికి ఏమీ లేదు. Nothing is there for him to eat. ఎక్కడ పోయినా పని లేదు. So there is no work for him. ఏం జరిగింది? What happened to this younger son? తండ్రి దగ్గర ఉన్నప్పుడు So when he was with his father, మంచి వాచి, he had a good watch, గోల్డ్ రింగ్, gold rings he had, మంచి బట్టలు, he had good garments. అందంగా ఉండేవాడు. He was very happy and beautiful with his father when he was with his family. రింగు లేదు, There is no ring now. డబ్బు లేదు, There is no wealth now. ఇల్లు లేదు, There is no house for him. గడ్డం పెరిగిపోయింది, There is no. He was depressed condition. స్నానం లేదు, He doesn't have any. బట్టలు చినిగిపోయినాయి. So he wore turned clothes. ఎక్కడ వెతికినా పని దొరుకుతలేదు. He did not get any work for him to do. కారణం ఏంటి? What is the reason? దేవుని ఆశీర్వదించలేదా? Why the Lord hasn't blessed him? నీవు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. He lost his blessings of the God. దేవుని ఆశీర్వాదం మొత్తం వెళ్ళిపోయింది ఆయనకి. He lost the blessings from the God. ఏడుస్తున్నాడు. Now he is crying. ఏడుస్తున్నాడు. He is crying a lot. ఒకరోజు పందులు కనబడ్డాయి అక్కడ. So one day he has seen the swines. ఆయన దగ్గరికి వెళ్ళాడు. So he went there. మై డియర్ బ్రదర్, My dear brother, నాకు పని ఇవ్వండి, I want some work. నాకు పని ఇవ్వండి, I want to have a work to నాకు do. ఒక పూట భోజనం కావాలి, I want a food for నాకు meal. ఆకలి అవుతుంది. I'm feeling hungry. ఎంతో మంది నీ అన్నం తిన్నారు. So many of them are. ఏరి ఫ్రెండ్స్, Where are your friends? ఏరి నీ బంధువులు, Where are your relations? ఏమైనరావు? What happened to them? ఎవరు లేరు. Why? ఆయన దేవుడు ఉన్నాడు. So God is with him. దేవుడు ఇక్కడ ఉన్నాడు. God is with us. నువ్వు మరణించినా అక్కడ ఉన్నాడు. If you die, there also God is ఆయన with you. నమ్ముకోండి. He is. You have to believe him. మనుషుడు నమ్ముట కంటే Don't believe in the human beings, దేవుని నమ్ముట మేలు. but believe the Lord. దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదిస్తాడు. God is going to give you and he is going to bless ఆ you. పందులకు జీతం ఉన్నాడు. So this younger brother went there and he is with. పందుల పొట్టు తినడానికి ప్రయాసపడ్డాడు. He wanted to eat the stuff or husk ఆ of పందుల the పొట్టు కూడా pigs. దొరకలేదు. He did not get the husk of the pigs which he used to eat. బాధతో ఉన్నాడు. He is in a temptation, ఎందుకు? bad condition. ఎందుకు? Why? కారణం ఏంటి? What is the reason he నువ్వు should be in that దేవునికి condition? ఎప్పుడైతే తండ్రి దగ్గర ఉన్నాడో ఆశీర్వాదం ఉంది. When he was there with his father, he had a blessing. ఎప్పుడైతే తండ్రికి దూరమైనవో, When he was away from his father, భయంకరమైన శోధన వచ్చింది. so now the temptation arrived to him. టుడే ఆల్సో Today also, నువ్వు దేవునిలో ఉంటే if you are in the Jesus, నీకు ఆశీర్వాదం. if you are in God, you are going to bless. సోదరుడా, Dear sisters and brothers, యూట్యూబ్ ద్వారా వింటున్న మీరు, so whoever వాట్సాప్ ద్వారా వింటున్న మీరు, are listening మీ to కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు. so I'm speaking. మీ పిల్లల కొరకు I'm ప్రార్థిస్తున్నారు. praying to the children. ఎవరు అయినా I'm praying to the family. ఇప్పుడే దేవుడు In నిలబడుతున్నారు. the name of Jesus. ఎవరైతే హాస్పిటల్లో In the ఉన్నారో name of Jesus. దేవుడిని టచ్ Those who are in the చేస్తున్నారు. hospital. ఎవరు మరణోచ్ఛాయలో ఉన్నారో Who are in దేవుడిని లేపుతున్నాడు. God is speaking మీ to you. వ్యాధులు తొలగిస్తున్నాడు. He is దయ్యం getting శక్తులు He is getting యేసు నామమున పారిపోతున్నాయి. all the devils are సకల running వ్యాధులు away. All the యేసు నామమున వెళ్ళిపోతున్నాయి. they are running away in the name of థాంక్ యూ Jesus. జీసస్. Thank you Jesus. Thank you, Jesus. Thank you Jesus. ఎవరు ఏ శ్రమతో ఉన్నా Whoever it is in the problem, ఇప్పుడే, in the name of ఇప్పుడే Jesus, right now, ఈ వాక్యం వింటున్న నిన్ను so who are దేవుడు listening the దర్శిస్తున్నాడు. word, God is visiting దేవుడు you. టచ్ God చేస్తున్నాడు. is touching you. దేవుడు ముడుతున్నాడు. God is touching you. కొంతమంది గడ్డలు So కరిగిపోతున్నాయి. some of them are కొంతమంది getting గడ్డలు relief. కరిగిపోతున్నాయి. Some of them are getting చూపు నుంచి relief from విడుదల this. పొందుతున్నారు.
Some of them getting కడుపు life. నొప్పి నుంచి విడుదల, They are getting relief from the stomach తలనొప్పి pain. నుంచి విడుదల, They are getting relief from the హార్ట్ పెయిన్ headache. నుంచి విడుదల, They are getting from relief. నరాల బలహీనతతో విడుదల, They are getting relief from the అప్పుల వరద nervous. నుంచి విడుదల. They are getting relief from the దేవుడు pride. ఆశీర్వదిస్తున్నాడు. God is blessing you. Why? God. తప్పని కుమారుని ఆశీర్వదించాడు, So God has blessed బంగారు the రింగు prodigal పెట్టాడు. son. ఈ రోజు నిన్ను కూడా So ఆశీర్వదిస్తున్నాడు. God is blessing you ప్రశస్త today. వస్త్రములు ఇస్తున్నాడు. He is giving నీ the చేతుకు righteous బంగారు రింగు He పెడుతున్నాడు. is giving you ఆరాధన the- చేద్దాం, He is giving the ఆరాధన authority. చేద్దాం. ఓ జీసస్, Oh Jesus. ఓ జీసస్, Oh Jesus. నాతో మాట్లాడు. Thank you Jesus. ప్రైజ్ గాడ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు దేవుని స్వరం వింటారు. ప్లీజ్. అదిగో అదిగో, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. నీ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదలిస్తాడు. అమ్మ మీరు వింటున్నారు, దేవుని స్వరం వింటున్నారు, నేను వింటున్నాను, మీరు వింటున్నారు, మీకు వినబడుతుంది కదా. దేవుడు నీ కన్నీటిని చూశాడు, విన్నాడు. అదిగో నీ చెవుల మాట చెప్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీళ్లు నేను చూశాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను దేవుడను, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను. ప్లీజ్ ఒకరి చేత ఒకరు పట్టుకోండి. స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులు. ప్లీజ్ చెప్పింది వినండి జాగ్రత్తగా. పిల్లలు కూడా నాతో చెప్పండి, యేసయ్యా నీ స్వరం వినిపించు, నీ స్వరం వినిపించు. రీబా షిబాని షికొర్రొంద రిబనాకిల్లు రబ్బ షికర్రంద నీకొల్లు రబ్బ. యేసయ్యా నీ స్వరం వినిపించు, యేసయ్యా నీ స్వరం వినిపించు.